హలో, నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి. మనము ఈరోజు కవలల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడంతో అండ్ ఫెర్టిలిటీ సెంటర్స్ పెరగడంతో కవలల శాతం కూడా ఎక్కువగా చూస్తున్నాం. కవలలు అనేది ఎవరెవరికి కలుగుతారు, కవలలు ఏ రకాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. కవలలు అనేది యూజువల్గా ఏజ్ మోర్ దెన్ 30 years ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎక్కువ శాతం కలుగుతారు. అలాగే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే ప్రాసెస్లో అన్నం పెరుగుదలకు తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువగా కవలలు నిలవడం జరుగుతుంది. అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అంటే 2 కానీ 3 కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయడం తర్వాత కవలలు అనేది నిలవటం జరుగుతుంది. కవలలు అనేది 2 రకాలుగా ఉండొచ్చు. కవలలు అంటే గర్భంలో ఒకరికన్నా ఎక్కువ పిండం డెవలప్ కావటం. ట్విన్స్ అనేది 2 రకాలు. ఒకటి డైజైగోటిక్ ట్విన్స్, రెండోది మోనోజైగోటిక్ ట్విన్స్. డైజైగోటిక్ ట్విన్స్ అంటే ఈ ఒకే సైకిల్లో ఒక అండాశయం నుంచి నుండి 2 అండాలు కానీ ఇంకొక అండాశయం నుంచి కానీ ఒక్కొక్క అండము విడుదలైనప్పుడు ఒక్కొక్క అండంని ఒక్కొక్క కణం ఫెర్టిలైజ్ చేయటం, అంటే 2 eggs 2 sperms ఫలదీకరణం చెందడం ద్వారా డైజైగోటిక్ ట్విన్స్ అనేది డెవలప్ అవుతాయి. డైజైగోటిక్ ట్విన్స్ అంటే చాలామంది అడుగుతుంటారు, ఒకే మాయ ఉందా, కవలల్లో 2 మాయలు ఉన్నాయా అనేది. డైజైగోటిక్ ట్విన్స్లో యూజువల్గా సపరేట్ ఓమనీర్ సంచి అనేది ఉంటుంది. ఒక్కొక్క సంచిలో ఒక్కొక్క బిడ్డ ఉండటం జరుగుతుంది. సపరేట్ మాయలు అనేది ఉంటాయి. అలాగే ఈ డైజైగోటిక్ ట్విన్స్లో సెక్స్ అనేది అంటే ఏదర్ మగ ఆడ డిఫరెంట్ సెక్స్ ఉండొచ్చు. అలాగే బ్లడ్ గ్రూప్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. ఫింగర్ ప్రింట్స్ జెనెటిక్గా సిమిలారిటీ ఉండదు. యూజువల్గా ఈ డైజైగోటిక్ ట్విన్స్ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో అలాగే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో 80% మందిలో ఈ డైజైగోటిక్ కవలలు కలిగే అవకాశం ఉంది. మోనోజైగోటిక్ ట్విన్స్ 2వ రకం. ఈ మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఒకే అండము ఒక స్పర్మ్తో ఫలదీకరణం చెందిన తర్వాత ప్రాసెస్లో ఎంబ్రియో డివైడ్ అవ్వటం, అట్ డిఫరెంట్ స్టేజెస్లో డివైడ్ అవ్వటం, ఒక్కొక్కసారి 72 గంటలకు డివైడ్ అవ్వడము, కొన్ని 4 నుంచి 8 రోజుల తర్వాత డివైడ్ అవ్వడం, ఆర్ 2 weeks తర్వాత డివైడ్ అవ్వడం ద్వారా ఈ మోనోజైగోటిక్ ట్విన్స్ అనేవి వస్తుంటాయి. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే వీళ్ళల్లో ఒకే ఓమనీర్ సంచిలో 2 బిడ్డలు ఉండటం, ఒకే మాయ కలిగి ఉండటం. అలాగే ఇంకొక రకం 2 ఓమనీర్ సంచులు ఉండి ఒకే మాయ ఉండటం. అలాగే ఒకే ఓమనీర్ సంచిలో 2 బిడ్డలు ఉండి వాళ్ళు అతుక్కొని ఉండటం, అవయవాలు అతుక్కొని ఉండటం. కంజాయింట్ ట్విన్స్ అంటారు. తలలు అతుక్కొని పుట్టడం, థొరాక్స్లు అతుక్కోవటం, ఇలాంటివి మోనోజైగోటిక్ ట్విన్స్. వీళ్ళల్లో పిల్లలిద్దరూ ఒకే లింగం అంటే సెక్స్ కలిగి ఉంటారు. బ్లడ్ గ్రూప్స్ సిమిలారిటీ ఉంటాయి. జెనెటికల్గా ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. అండ్ వీళ్ళల్లో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ శాతం ఉంటాయి. అంటే క్రోమోజోమల్ రిలేటెడ్ డిసీజెస్, అవయవ లోపాలు ఇవి ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. అండ్ కవలల వల్ల కలిగే అంటే ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎక్కువ వామిటింగ్స్ డెవలప్ అవ్వడం, హైపర్హెమెసిస్. రెండోది దీని పొట్ట ఎక్కువ ఉబ్బడం అంటే ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్ వల్ల మదర్కి బీపీ, ఈ ట్విన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో బీపీలు రావటం, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అలాగే షుగర్ డెవలప్ అవ్వటం, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ లైక్ మాయ ముందే సపరేట్ అయిపోవటం, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా గర్భంలో చూడొచ్చు, డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ శాతంలో ఈ కవలల్లో జరిగే అవకాశం ఉంది. అంటే 7వ నెలకి డెలివరీ అయిపోవటం, 8వ నెలకి డెలివరీ అయిపోవటం, ఇలాంటివి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.